సార్ రండి రండి రండి. ఇప్పుడు నేను ఫ్లష్ చేశాను, కావాలంటే ఇంకోసారి వెళ్ళి చెక్ చేసుకోండి. పక్కకి జరగరా ఈడియట్. సార్ అతను ఒక్క ముక్క కూడా మాట్లాడకూడదు. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆటలుందా? ఒక్క వేలి ముద్ర చాలు సాక్ష్యాధారాలు లేకుండా పోవడానికి. మర్డర్ జరిగిన చోటు మేము సీల్ చేసేసాము. మర్డర్ చేసింది ఎవరో నాకు ఇప్పుడే అర్థమైంది. ఒక్క గంట చాలు, ఆ లోపల నేను వాడి బొక్కలా వేస్తా. ఇంకా వాడికి సపోర్ట్ గా ఎవరున్నారో తెలుసుకోవాలి. అంతవరకు ఈ ఫ్లాట్స్ అన్నీ నా కంట్రోల్లో ఉండాలి ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంట్రాగేషన్. సార్ సార్ నాకు ఒక డౌట్ ఉంది. డౌట్స్ అంటే నాకు చాలా ఇష్టం, అడుగు. సార్ ఇదొక మర్డర్ అని మీకు ఇంకా అర్థం కాలేదు? అర్థమైతే సార్ ఈ కిల్లరే బాడీ దాచిపెట్టుంటే ఒకడు ఫ్లాట్కి వస్తున్నాడు, తర్వాత ఒకదాన్ని చంపేస్తున్నాడు, తర్వాత వాడే బాడీని తీసుకెళ్ళిపోతున్నాడు. ఏంట్రా ఇది? కిల్లర్కి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? పిచ్చి పట్టకపోతే లేదు సార్. లేదు సార్, లేదు సార్. సార్ ఇదొక డౌట్ మాత్రమే, కన్ఫర్మ్ కాదు. అదేంటో చెప్పు. ట్రిగర్ మార్టిస్. ఎవరు అదే చెప్పు. ఈ ఫ్లాట్ ఓనర్ విల్సన్ ని ఇప్పుడే పిలవండి, అరెస్ట్ చేసేస్తాను. పిలవరావండి. సార్ రగర్ మోతిస్ ఒక సైంటిఫిక్ నేమ్ అండి. మీరేమనుకోకపోతే ఆ లైవ్ వీడియో నాకు ఒకసారి చూపిస్తారా? సార్ తీసుకోండి సార్. చూడు. సార్ ఇది చూసారా? షూట్ చేసిన తర్వాత బాడీ లెఫ్ట్కి వెళ్తోంది, కానీ గన్ను మాత్రం రైట్కి వెళ్తోంది. అంతేకాదు కొన్ని సెకండ్స్ లో ఆ లైవ్ ఆగిపోయింది. ఏదేమైనా డెడ్ బాడీ లైవ్ ని కట్ చేయడం కుదరదు కదా సార్. కానిస్టేబుల్ సార్, మీరు కొంచెం బయటికి వెళ్ళండి. వెళ్ళండి. ఓకే సార్. వీడికి ఇంకా మత్తు దిగినట్లేదు. ఏంట్రా చూపు. వస్తున్నాను సార్. సార్ అమ్మాయి మటన్ చెప్తే వీళ్ళు నా ముక్కు మీద కొట్టారు సార్. ఏ పత్రా అడవి రాజా ఈడొకడు. రై నోటెళ్ళు. సార్ నువ్వు చెప్పింది నాకు అర్థం కాకపోయినా సార్ అన్నీ నా కంట్రోల్లోనే ఉండాలి. సరే అర్థమైందా? సార్ మీకు ఇబ్బంది లేకపోతే నాకు ఆ ఫ్లాట్ ఒకసారి చూపిస్తారా? సరే పద. సరే సార్. బట్ ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్. ఓకే ఓకే సార్ వస్తున్నారు. సార్ నమస్తే సార్. నువ్వు ఇక్కడే ఉండవు. సాక్ష్యాలు సంతకాలు తీసుకెళ్తున్నారా? లేదురా, కాఫీ షాప్ కి కాఫీ తాగడానికి వెళ్తాను. ఎగ్జాక్ట్ చేయమాకే ఒక్క తీసేస్తాను. ఒరే అడవి రాజా, అటు కాదురా, అటు కాదు, ఇట్రా ఇట్రా వెళ్ళు. కొంచెం టైం ఇస్తే చాలు. రైట్ చూడు, నేను చెప్పానుగా బ్యాక్ వీల్ తక్కువగా ఉందని. వెళ్ళి చూడు. మీ గోల్ కొంచెం చెప్తారా అన్నయ్య? తమ్ముడు ఎక్కడున్నారు? ఐటమ్ దొరికిందా? దొరుకుతుందని అనిపించట్లేదు అన్నయ్య. ఇక్కడ ఫుల్ జనాలు, పోలీసులు, ప్రెస్ వాళ్ళు. లోపల ఏదో పెద్ద ప్రాబ్లం జరిగినట్టు అనిపిస్తుంది అన్నయ్య. ఓహోహో, ఏ ప్రాబ్లం రా? ఏ ప్రాబ్లం రా? ప్రాబ్లం ఏంటో తెలియదు అన్నయ్య. పోలీసులు, జనాలు వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. ఏం జరుగుతుందో ఏంటో. బాటిల్ దొరికిందా? దొరికింది, తీసుకొస్తూ ఉన్నారు. ఈ నా కొడుకులు తీసుకురాకపోతే నా పని అయిపోయినట్టే. ఏం చేయాలో అర్థం కావటం లేదు. వెరీ అగ్లీ టైం. కెరీర్లో జరిగే
ప్రాబ్లమ్స్ అన్ని నాలాగే నీకు కూడా తెలుసు కదా. దాని గురించి నేను ఎప్పుడైతే షేర్ చేయడం లేదు. ఎవరు కారణం కాదు. నా చావుకి కారణం కాదు. సార్, వీడు చాలా తెలివైన కిల్లర్. లక్షలాది మంది సాక్షుల ముందు ఆత్మహత్య అని అనిపించేలా ఈ హత్య చేశాడు. ఆ కిల్లర్ ప్లానింగ్ కరెక్ట్గా ఉండుంటే కరెక్ట్గా ఇదే ప్లాన్ చేశాడనుకుంటా. కానీ అతను అనుకున్న ప్లాను ఎక్కడో డిస్టర్బ్ అయి ఉండాలి. ఇక మీదట ఈ హత్య కేసులో ట్విస్ట్. అందరూ చెప్పేటట్టు ఆ దేవుడే సాక్ష్యం. ప్రక్రియలో మొదట బాడీలోని చిన్న పార్ట్సే గట్టిపడతాయి. కంటి రెప్పలు, మెడ, మొహం ఇవన్నీ. కానీ చేతికున్న మజిల్ గట్టిపడడానికి 2 నుంచి 4 గంటల సమయం పడుతుంది. 18 నుంచి 24 గంటల సమయం పడుతుంది ఈ బాడీ మొత్తం గట్టిపడడానికి. సార్, మరణానికి కొంచెం ముందు వరకు యాక్టివ్గా ఉన్న ఈ బాడీ పార్ట్స్ ట్రిగర్ మార్టిస్ అనే స్థాయికి వచ్చే ముందే స్టిఫ్ అవడానికి ఛాన్స్ ఉంది. దీన్నే కెడావరిక్ స్పాజియం అంటారు. మరణ సమయంలో జరిగే భయంకరమైన మానసిక సంఘర్షణే దీనికి కారణమని నమ్ముతారు. ఈ పార్ట్స్ అన్ని సెకండ్స్ లోనే స్టిఫ్ అయిపోతాయి. ట్రిగర్ మార్టిస్ అనే స్థాయికి వచ్చేంత వరకు ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇదే జరిగిందేమో అనిపిస్తుంది సార్. అయ్యుండొచ్చు సార్. డయానా మేడం ఆల్రెడీ చాలా టెన్షన్ లో ఉంది. కిల్లర్ కావాలంటే తన బలాన్ని ఉపయోగించి తన చేతి నుంచి విడిపించుకోవచ్చు. కానీ ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ లో సార్, ఇక్కడ జనరేటర్ రూమ్ ఇదే. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఈ డోర్ ఓపెన్ లోనే ఉంటుంది. బ్యాక్ డోర్ ద్వారా వచ్చే కిల్లర్ కి కార్ పార్కింగ్ వరకు వెళ్ళడానికి చాలా సేఫ్టీ అయిన మార్గం ఇది.
సార్ ఇలా జరిగిండొచ్చు కదా, డయానా మేడం మర్డర్ ప్లాన్, బాడీ మిస్ అవడం, కిల్లర్ ఎస్కేప్ అవడం. ఏయ్ ఇలా చూడు, నువ్వు చెప్పింది నిజమని నేనెలా నమ్మాలి? లేదు సార్, నేను ముందే చెప్పాను కదా ఇవన్నీ నా ఒట్టి ఊహ మాత్రమేనని. ఇవన్నీ నాకు ఎలా తెలుసని అడిగితే అదే ఎలా తెలుసు? సార్ అది నేను ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా కోసం కొన్ని రెఫరెన్సెస్ తీసుకున్నాను. అప్పుడు దానికోసం నేను చేసిన కొన్ని కేస్ స్టడీకి ఈ మరణానికి ఏదో సిమిలారిటీ ఉన్నట్టు నాకు అనిపించింది. మిస్టర్ మనోజ్ కాట్రగడ్డ, సినిమా కాదు జీవితం. కానీ నువ్వు చెప్పిన దాంట్లో ఏదో కొంచెం లాజిక్ ఉంది. ఆ కేసు కూడా చెప్పు. ఏ కేసు? నిన్న అమ్మాయిని చంపాడు కదా. ఇన్స్పెక్టర్ సార్ వెళ్ళదు, ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా? ఇంకో టిగ్గర్ నోటీస్ ఉంది సార్. ఎక్కడ? మా ఫ్లాట్ లోనా? మా రూమ్ లోనా? నా కక్కుస్ లో. ఇంకా ఎక్కువ మాట్లాడా ఉంటే చంపేస్తాను. వెళ్ళి ఇక్కడ నుంచి. మీరంతా నా కళ్ళ ముందే ఉండాలి, అర్థమైందా? నువ్వు చెప్పిందంతా నేను నమ్మాను అనుకోకు. రాస్కెల్స్, కక్కుస్ లో ఉన్నా. తీసుకెళ్ళరా.